1 మినిట్ అండి. నారాయణమూర్తి గారు ఏంటి మీకు ఇన్ని కాంప్లిమెంట్స్ ఏంటి ఎమ్మెల్సీ గారి దగ్గర నుంచి? కాదు, ఇప్పుడు వాళ్ళు ఏదోలా తప్పించుకోవాలి. వాళ్ళు ఇంత ఒక నెలలోనే ఇంత దారుణంగా మా పరిస్థితులు తయారవుతాయని అనుకోలే. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారా లేదనేది ఒక అనుమానం. అయితే చంద్రబాబు నాయుడు గారు అనుమతి లేకుండా జరుగుతున్నాయా అనేది కూడా ఒక ఏంటి సార్, ఏం జరుగుతున్నాయి, ఏం అనుమతులు కావాలి దానికి? ఏమైనా జీవోలు ఏమైనా పాస్ చేశారా? కాదు, ఇవన్నీ రాష్ట్రం అల్లకొల్లోలం అయిపోతుంటే ఏం జరుగుతున్నాయి అంటారంటే, ఈ రాష్ట్రం రావణ కాష్టం చేశారు. పరిపాలించమని ఒక ఛాన్స్ ఇస్తే ఆయన పాపం ఇప్పుడు పెద్ద ఆయన అయిపోయారు, పెద్ద ఆయన కదా అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు వికృత చేష్టలు, వాళ్ళ అహంకారం, వాళ్ళ యొక్క దండయా దోపిడీ, తర్వాత రాష్ట్రాన్ని నిర్మిస్తాను నిర్మాణం చేస్తాను సంపద చూస్తానంటే 10 రోజులు పట్టుమని 10 రోజులు కాకుండా 10,000 కోట్ల. ఏందండి ఇది? 10 రోజులు 1000 కోట్ల, 10 రోజులు 10,000 కోట్ల. ఇంత దారుణంగా ఏం చేయాలో తోచక వాళ్ళకి మేనేజ్ చేయలేక ఈ విధంగా డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఎమ్మెల్యేలు డైరెక్ట్గా పొక్కలేళ్ళ మీదకి ఎక్కి బుల్డోజర్లు పెట్టి ఇక అన్ని వాళ్ళే చేస్తున్నారు. అరాచకాలు మొత్తం వాళ్ళు చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మరి ఈయన తెలుసుండి చేస్తున్నా అనుకోవాలా, తెలియక చేస్తాను అనుకోవాలా? పార్టీలో ఒక ఎమ్మెల్యే ఒక బీసీ ఎంపీపీ ఇంటి మీదో లేదా జడ్పీటీసీ మీద ఇంటి మీదో పడి డైరెక్ట్గా ఆయన కూల్చేస్తున్నాడు అంటే వీళ్ళు రాష్ట్రాన్ని కూల్చుతున్నారా, నిర్మిస్తున్నారా? ఏమనంటే నేను నిర్మిస్తాను, నేను సంపద సృష్టిస్తాను. మీరు సృష్టించడం తర్వాత సార్, నిర్మించడం తర్వాత సార్, మీరు ఫస్ట్ రాష్ట్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని బతకనివ్వండి. అగ్రవర్ణాలు కూడా ఎవరిని వదలట్లా, అందరినీ. అసలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది, శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయి. నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయంటే నాకు తెలిసి అక్కడ. అంటే నారాయణమూర్తి గారు కాదు సార్, వాళ్ళు 3 వారాలు నిన్న 3 వారాలు అవ్వకుండా భారతదేశంలోనే ఇంత దారుణాలు లేవా? అవును, అది నిజం. మీరు కొట్టండి. ఇవాళ రాష్ట్రంలో కాదు, దేశంలో ఉన్న నేషనల్ మీడియాలో కూడా. దీపక్ రెడ్డి గారు మీ కెమెరా రొటేట్ చేయండి. మీరు తిరగండి సార్, మీరు అట్లా ఉంటే నేను మాట్లాడలేను. మీ ఫ్రేమ్ తిప్పండి. ఎందుకంటే దీపక్ రెడ్డి గారు మీ కెమెరా రొటేట్ చేయండి. మీరు తిరగాలి, మీరు తిరగబడుతున్నారు. ఇప్పుడు ఎలాగూ అందరినీ ఇట్లా ఈ విధంగానే తిప్పేస్తున్నారు, ఇళ్ళని పగల కొడుతున్నారు, కింద మీదకి చేస్తున్నారు. అయితే నేనేమన్నానంటే, నేను ఒకటే చెప్తా ఉన్నా, మెజార్టీ బ్రహ్మాండంగా ఇచ్చారు మీకు. తలకిందులు చేయండి. ఇప్పుడు మీరు ఆ ఫ్రేమ్ లో అయినట్టుగా రాష్ట్రాన్ని తలకిందులు చేయొద్దు బాబు, దయచేసి. అందరినీ ప్రాణాలతో ఉండాలి. పరుస్తారు లేదు కాదు, రాష్ట్రాన్ని బాగు చేస్తారో డెవలప్ చేస్తారో లేదో తెలియదు, కానీ ప్రజల్ని బాగా చూసుకోండి, ప్రజల్ని ప్రశాంతంగా ఉండేటట్టు చూడండి, రక్తపాతాలు సృష్టించకండి, శిథిలాస్థం తీసుకురాకండి. 2 శ్వేతపత్రాలు రిలీజ్ చేశారు. 2 శ్వేతపత్రాల్లో కూడా ఏమీ లేదంతా డొల్లతనం కనపడదు. క్లియర్ గా పోలవరం శ్వేతపత్రంలో డొల్లతనం కనపడదు. ఆయన ఏం చేస్తారో చెప్పలేకపోయారు, ఏం జరిగిందో చెప్పలేకపోయారు. ఎందుకు చెప్పలేకపోయారంటే 14-19లో మీరు ఏమి చేయలేకపోయారు కాబట్టి. ఈ దుస్థితి అంతా కూడా 14-19లో మీరు చేసింది కాబట్టి, దానికి కారణమే కాబట్టి, దాని మీద నిర్మాణం కుదరదు కాబట్టి, మీరే అక్కడ బిల్డింగ్లు చూడలేదు. మీరు ఏది గ్రాఫిక్సా మీరు అనేది? అయ్యా, నేను అదే మళ్ళీ మానుకోండి దయచేసి. మీరు ఏదైనా చేద్దామంటే చేసే కార్యక్రమం చేయండి. తుప్పలు కొట్టినంత మాత్రాన, ఇల్లు అలిగినంత మాత్రాన పండుగ కాదు. మీరు చేసి చూపించండి. మీరు ఇవాళ ఈ దుస్థితి ఉండడానికి కారణం ఎవరు? 14-19లో ఎన్ని హ్యాండ్ ఓవర్ చేసి ఉంటే దాంట్లో ఉండేవారు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఏమన్నానంటే, మీరు తెలియ చేశారా, కావాలనే చేశారా, తర్వాత వచ్చిన తర్వాత మనమే చేద్దామని చేశారా, లేదంటే చేసేస్తే అన్ని అయిపోతే తర్వాత చేయడానికి ఏమి ఉండదు 19లో అని చెప్పి చేశారా? అవన్నీ మీకు సంబంధించిన ప్రశ్నలు, మాకు సంబంధించి ప్రజలకు సంబంధించి. నారాయణమూర్తి గారు ఇప్పుడే మొదలైంది. ఒక నిమిషం ఇప్పుడే మొదలైంది. మాట్లాడదాం, ఇంకా చాలా ఉన్నది కదా.